వద్దురా వీళ్ళు. ఏమో మేము ఏం చేసుకున్నాం అంటే అర్ధగంట ఒకటే తీసుకుని అతను 15 minutes నేను 15 minutes వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. వీళ్ళు కూడా మొత్తం బండ్లని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పోలీసులు వచ్చి ఎండ పడుతున్నారు బగ్గీలు తోలుతుంటే. ఇక్కడ పోలీసులు ఎండ పడుతున్నారు అనమాట ఆ బగ్గీలు తోలుతుంటే. ఇప్పుడు ఎటుంది ఇప్పుడు బగ్గీ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. ఆ లిటిల్ జంగిల్ ఇటు పక్కలనే బైక్లు ఉన్నాయి అనమాట, రెంటల్ బైక్స్. ఇప్పుడు అయితే రెంటల్ తీసుకున్నాం అనమాట. అర్ధగంటకు వచ్చేసి 2.5 దినారు. సో ఇప్పుడు నేను ఈ బ్రో కలిసి ఇద్దరం కలిసి ఒక బైక్ తీసుకున్నాం, ఆ ఎల్లో బైక్. ప్రెసెంట్ ఈ మేము ఏం చేస్తున్నాం అంటే అర్ధగంటకు ఒకటే తీసుకుని అతను 15 minutes నేను 15 minutes వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మా బండి ఇదే ఎల్లో బండి. ఇదంటే ముందుకు పోతావు. అదేనో అది కాదు అది. కమాన్ కమాన్. ఎల్లా నువ్వు పోయి పక్కన దిగు. వద్దురబ్బా కాదు, వద్దురబ్బా వీళ్ళు. ఈయనే ఉండు బ్రో, లైటింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది వీడియో. ఇక్కడైతే ఈ కోవిడ్ పిల్లకాయలు చాలా ఇది వస్తున్నారు అనమాట. మేము ఆడికే చాలా కంట్రోల్ చేసుకున్నాం. చూడండి ఎలా వస్తున్నారో మీది కావాల్సిగా. మా ఫ్రెండ్ ఫన్నీగా ఏమిరా మీకు అన్న మాటలు కూడా నేనైతే కట్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనకు రిస్క్ దేనికి లేనేసి. మనమే ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ లాస్ట్ కి ఓపిక నశించిపోయింది. నాకైతే గట్టింగ్ ఇచ్చేసినాక తర్వాత మా దగ్గరికి రాలే వాళ్ళు. మాకు టైం బాగాలేక ఇక్కడికి వచ్చినా కానీ ఆ కోవిడ్ పిల్లకాయలు అలా వచ్చేసరికి మా ఫ్రెండ్ బ్రేక్లు ఎలా నొక్కాలో తెలియక కాళ్ళ తాపుతున్నాడు చూడండి. వదిలే బ్రో, అవులే వందో అది వదిలేసి వదిలేసి నేను కుట్టు. నువ్వు ఏం కాలేదు టైం చాలా ఉంది. 7:13 వచ్చింది, నేను టైం చూసుకున్నా 7:13. లేదు టైం ఉంది నువ్వు ఇంకా టైం ఉంది. 7:13 పో, టైం ఉంది పో. శిను హాదా ఏమో పోలీసు వాళ్ళు వచ్చినాం బ్రో. సరే ఓకేనా, ప్రజెంట్ బగ్గి అయితే స్టార్ట్ చేసినాం, బగ్గిలో తెలుస్తున్నాం. అట పద లైటింగ్ కాడి పద. సరే పద ఇట్లేవా. అట్లా ఇటు పగలిగా ఈయన చెప్తా బ్రో, వాళ్ళు ఎక్కిస్తున్నారు బ్రో. అమ్మ జీవితం పద బండి ఎక్కిస్తారు పద. ఓయ్ అమ్మ అలా పోలీసు వాళ్ళు చూడు నన్ను పెట్టు. ఇక్కడ బగ్గిలు దిగుతా అంటే పోలీసులు వచ్చి ఎంట పడుతున్నారు. అందుకని బండ్లు అయితే వాళ్ళు ఎంట పడి ఎక్కిపిస్తున్నారు. మేము కూడా ఎక్కిపిస్తున్నాం బండి. ఇంకా పాచి తిరిగేసి బగ్గిని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా పోలీసులు వచ్చి అడుస్తున్నారు అనమాట. సో అందువల్ల వెళ్ళిపోతున్నాం. కానీ బగ్గి ఎక్స్పీరియన్స్ అబ్బా వెళ్ళిపోతున్నాం మేమైతే ప్రెసెంట్ అయితే. సో వాళ్ళు కూడా ప్యాక్ చేసుకుంటున్నారు అనమాట, మొత్తం అన్ని ఎక్కేసుకుంటున్నారు. లైట్లు ఇట్లా అన్ని ఆఫ్ చేసిన వాళ్ళు కూడా దెబ్బకి భయపడి లైట్లు ఇవన్నీ ఆఫ్ చేసుకున్నారు అనమాట. ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. చూడండి మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నారు చూడండి, మనులన్నీ చూడండి.
వీళ్ళు కూడా మొత్తం బండ్లని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పోలీసులు చెంట పడుతున్నారు బగ్గీలు తోలుతుంటే ఇక్కడ. ఇది అమ్మ జీవితం. సో మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మాకు భయం, ఇక్కడ మా కారు ఉంది, మా ఫ్రెండ్ కారు ఉంది అనమాట, ఇక్కడ అందుకు భయం వేస్తుంది, అందువల్ల వెళ్ళిపోతున్నాం. పోలీసులు వచ్చి ఎంట పడతారు అని. పోలీసులు ఎంట పడుతున్నారు అనమాట ఆ బగ్గీలు తోలుతుంటే. ఇప్పుడు ఎటుంది ఇప్పుడు బగ్గీ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. కానీ చూడండి ఇంకా అర్థం చేసుకోండి ఎంత టెన్షన్ ఉందో. అంటే వాళ్ళు కూడా పైన అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట, పోలీసులు ఎంట పడుతున్నారు అనేసి. అసలు యాక్చువల్ అయితే బగ్గీలు ఇక్కడ తోలకూడదు అనమాట. ట్రాఫిక్ కాదు కానీ ఇది ఒక సైడ్ ఏది, కానీ పోలీసులు అడుస్తున్నారు. కార్లు వచ్చేసినాయి అనమాట, 2-3 కార్లు అని చూసినాయి. సో ఇంకా టెన్షన్ అందరూ వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇంకా వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. కానీ 2.5 దినాలు ఇచ్చినందుకు 30 నిమిషాలు అన్నాడు, కానీ మేమేమో 10-15 నిమిషాల కల్లా వచ్చేసినాం అనమాట. ఎందుకంటే పోలీసులు చెంట పడుతున్నారు అనేసి మేము వెళ్ళిపోతున్నాం.